गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా గురువైన సద్గురువుకి నా పాదాభి వందనములు. నాకు అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. సరే, నేను చెప్పే ఒకసారి నామాలన్నీ చెప్తాను, ఆ తర్వాత లోపలికి వెళ్తాను. మీకు వచ్చిన వాళ్ళు మీరు కూడా నాతో పాటు చెప్పండి. కామ్య కామకళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతీకంద కరుణారస సాగర కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ వరద వామనయన వారుణి మద విహ్వల విశ్వాదిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేదజనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరూప క్షేత్రేషి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్జిత. కామ్య, కామ్య అంటే కోరిక. సో కామ్య అంటే కోరదగినటువంటిదంట అమ్మవారు, కోరదగినటువంటిది. సో మనకు కూడా కోరదగినవలసిన కోరికలు ఇస్తుంది. కోరికలు ఎలా ఉంటాయి? కోరిక రెండు, ఒకటి మనసుకి పుడుతుంది, ఒకటి బుద్ధికి. మనసుకి పుట్టేది మీకు ఒక్కళ్ళకే ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ బుద్ధితో పుట్టే కోరిక నీకు నీతో పాటు ఒక 10 మందికి బాగు చేస్తుంది. సో ఫస్ట్లో ఉండనివ్వండి, మనసుకి చిన్న చిన్న కోరికలు వస్తే పర్లేదు, ఉండనివ్వండి. కానీ ఆ తర్వాత మనసుతో మెల్లగా దాటుతూ అది బుద్ధితోని మీరు తీసుకోగలిగే కోరికలు, కోరగలిగే కోరికలు అయి ఉండాలి అని దీని అర్థం అన్నమాట. ఆ బుద్ధి ఎవరిస్తారు? అమ్మే ఇస్తుంది కదా. హటుకుల నుంచి మోక్షం వరకు అమ్మనే ఇస్తుంది కదా. ఏం తీసుకెళ్ళాడు సుధామ కృష్ణుడి కోసం? ఏం తీసుకెళ్ళగలిగాడు? అటుకులు. ఏమిచ్చాడు కృష్ణుడు? అడిగాడా? లోపల మాత్రం ఇష్టం, అది స్నేహరసం, స్నేహభావం. ఒక స్నేహితుడిని ఎలా అడుగుతాను, కానీ కలవాలి స్నేహితుడిని. అటుకులు తీసుకెళ్ళాడు. ఒక్కొక్క అటుకు తింటూ ఉంటే రుక్మిణి భయపడింది, ఇంకా అటుకులు తినకండి స్వామి, ఆపండి, ఇంకేమేమి ఇచ్చేస్తారో ఆయనకి, భవనం వచ్చేసింది, ఆస్తులు వచ్చేసి ఇంకే ఇస్తే ఇంకేం వస్తాయో అంటే ఆయన ఒక్క అటుకు తింటే మీకేమేమి ఇవ్వగలడు. కానీ మీరెలా వెళ్ళాలి? సుధామాలాగా వెళ్తారా? వెళ్ళగలిగినప్పుడు ఈమె కామ్య, కామ కళారూప. అరే కామ్య అంటే ఈ పేరు ఎలా మర్చిపోండి. కామాఖ్య, కామాఖ్య టెంపుల్ ఎంతమందికి తెలుసు? కామాఖ్య చేతులు లేపండి. కామాఖ్య, కామాఖ్య అమ్మవారు. అది ఎక్కడ ఉంటుంది? అస్సాం, గువాహటి. అది ఎక్కడ? బ్రహ్మపుత్ర నది నీలాచలం పర్వతంలో ఉంటుంది. ఇప్పుడు ఈ జూన్లోనే, ఈ జూన్లో 22 నుంచి 25 వరకు అనుకుంటా అమ్మవారిది అంబుబాజీ ఉత్సవం అని ఉంటుంది. ఏముంటుంది అంటే అక్కడ ఏముందో తెలుసా? అమ్మవారి అది 51 శక్తిపీఠాలు ఒక శక్తిపీఠం. అక్కడ అమ్మవారిని యోని రూపంలో పూజింపబడుతుంది. అక్కడ విగ్రహాలు ఏముండవు. అంటే అక్కడ ఏమంటారు, దశమహావిద్య దేవతలు ఉంటారు, వాళ్ళని పూజిస్తారు. కానీ అమ్మవారు, కామాఖ్య అమ్మవారు మాత్రం యోని రూపంలోనే అక్కడ పూజింపబడుతుంది అనమాట. ఈ జూన్ ఎప్పుడైతే ఈ మిథున రాశి వస్తూ ఉంటుందో, ఈ సీజన్ మారే ఈ టైంలో అమ్మవారు 3 రోజులు టెంపుల్ మూసేస్తారు. ఎందుకంటే అమ్మవారు ఆ టైంలో
తన ఏమంటారు రజోస్వల. ఆ టైంలో వెళ్తారనమాట. ఆ టైంలో నది అంతా కూడా ఎర్రగా మారిపోతుంది. ఆ టైంలో మళ్ళీ 4వ రోజు టెంపుల్ తెరుస్తారు. ఆ 3 రోజులు ఆడవాళ్ళకి పర్మిషన్ ఉంటుంది కానీ మగవాళ్ళకు ఉంటుంది అనుకుంటా. 4వ రోజు నుంచి మగవాళ్ళకు కూడా ఉంటుంది. ఏంటి అసలు ఈ ప్రతి నెల వస్తుంది కదా, ఏంటది అసలు? అమ్మనే సృష్టి చేసిన అమ్మ యోని అక్కడ యోని రూపంలో ఉంది, చెప్తుంది కూడా ఇప్పటికీ కూడా. ఆ 3 అంటే ఏమవుతుందంటే పాతదంతా పోయి కొత్తది వస్తుంది అనమాట. అలాగే మీది కూడా అంతే కదమ్మా. అది బిడ్డ రూపంలో మారితే నవమాసాలు మోస్తారు, లేదనుకోండి ఒక ప్రవాహం వెళ్ళిపోతుంది. అంటే మీకు ఏదైతే ప్రతి నెల జరుగుతుందో అది క్రియేషన్, ఒక క్రియేటివిటీ, ఒక సృష్టికి మూలం, అదే బేస్. దాన్ని తప్పుగా అనుకోవడంలో ఏం లేదు, అందులో తప్పుగా అనుకునేది ఏం లేదు. అక్కడ అమ్మవారు కామాఖ్య క్షేత్రం అన్నమాట, అక్కడ ఉంటుంది. కామకళా రూప ఏ రూపంలో ఉంది? కామకళా రూప. ఇక్కడ ఇద్దరు కామ కళ. కామ ఏమో నేను కామేశ్వరుడికి వేసుకుంటా, కళ. సో అమ్మవారు ఈ రూపంలో వచ్చిందంట, కళ రూపంలో. కళ అంటే ఏంటి అసలు? కళ, కామ కళ. కళ అంటే సరే ఒక ఆర్ట్, ఒక క్రియేటివిటీ. సరే కామ అంటే కామేశ్వరుడు. కామేశ్వరుడు ఫస్ట్ ఏమనుకున్నాడు? అసలు సృష్టి ఎట్లా జరిగింది? ఆయన ఫస్ట్ ఏముండింది? కోరిక. ఏం కోరిక? ఏకం అనేకం అవ్వాలి కదా. అంటే ఒక సంకల్పం, అది కూడా లోపల అనుకున్నాడు, బయట వరకు ఏం రాలేదు, ఎవరికి తెలియలేదు. ఆయన అనుకున్నాడు, అమ్మ వచ్చేసింది కళల రూపంలో వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీనికి బీజాక్షరం క్లీం. క్లీం అంటే విడదీయండి. క ల ఈ 0 అంటే నాదం, బిందువు వస్తుంది. అది ఈం ఎక్కడొచ్చినా శక్తి బీజం. ఇంతకుముందు లాస్ట్ టైం ఒక బీజం మాట్లాడాను. ఏంటది బీజాక్షరం? ఏంటది? భువనేశ్వరి దేవిది. ఏంటది? హ్రీం హ ర ఈ 0. ఇక్కడ క్లీం ఆకర్షణాశక్తి. ఇక్కడ నుంచే కృష్ణుడిది కూడా ఇక్కడ నుంచి వచ్చింది పేరు అనమాట. క్లీం అంటే ఆకర్షణాశక్తి. సో కామ కళ అంటే, కామ అంటే ఏదైతే సంకల్పమో, కళ అంటే అది వ్యక్తమయ్యింది. కళ అంటే చూయిస్తాం కదా, ఆర్ట్ మనం చూయిస్తాం. డ్యాన్స్ రూపంలో చూయించవచ్చు, పెయింటింగ్ రూపంలో చూయించవచ్చు, సింగింగ్ రూపంలో చూయించవచ్చు. మీరు ఏ ఫామ్ అయినా తీసుకోండి, ఇందులో ఏ రకమైన చూచు. ఇప్పుడు కామంలో ఇప్పుడు మీలో ఉన్న ఆత్మ పరమాత్మలో ఉన్నది ఒకటేనా? ఒకటే అని చెప్తాం. అంటే ఇది ఎలా ఉంటుందంటే మీరంతా ఒకటే. అహం బ్రహ్మోస్మి అంటాం కదా, అందులోంచి వచ్చాం కానీ మళ్ళీ విభజించబడ్డామని. అంటే మనకు దేహం వచ్చింది. సో కామం అంటే ఏంటి అంటే, ఎక్కడైతే జీవుడికి అండ్ పరమాత్మ ఆయన చేసిన దానికి భేదం లేదు, ఇద్దరిలో ఉన్నది ఒకటే చైతన్యం ఉన్నప్పుడు అది కామం. కళ అంటే అమ్మవారి రూపంలో వస్తుంది. అమ్మవారు అనగానే అమ్మ ఏం చేసింది? 2 చేసింది. భువనాలు, 14 భువనాలు కదా, అది బ్రహ్మాండం. ఇంకోటి ఏంటి? మనం పిండాండం నుంచి వచ్చాం. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా చూద్దాం. ఈ రెండిట్లో ఇప్పుడు బ్రహ్మాండం వెళ్దాం, సరేనా? బ్రహ్మాండం అంటే ఏముంటుంది మా? బ్రహ్మాండం అంటే ప్రతి బ్రహ్మాండానికి ఏముంటుంది? ఒక ఆకాశం ఉంటుందా? పంచభూతాలు, ఆకాశం ఉంటుంది, తర్వాత పైన ఆకాశం, తర్వాత కింద ఏంటి? భూమి. ఆకాశానికి కమ్ అంటారనమాట. కమ్ అన్న ఆకాశం, భూమిని లం అంటారు. లం. సో ఈ రెండింటిని కలిపేదన్నమాట. ఈ రెండింటిని ఏదైతే కలిపే చైతన్యం ఉందో అది కళ రూపంలో, అది అమ్మ. అలా బ్రహ్మాండంలో. ఇప్పుడు పిండాండంలో వద్దాం. ఇప్పుడు మన దాంట్లో భూమికి సంకేతం ఏది? చక్రాలు గుర్తున్నాయా? మర్చిపోయినారా? మూలాధారం, అది భూమికి సంకేతం. పైన ఆకాశానికి ఏది? సహస్రహారం. సో వీటి రెండింటిని కలిపే ఉండి ఇందులో తిరిగే చైతన్యం. అంటే వీళ్ళిద్దరూ ఒకటే. ఈ సంకల్పంలో అనుకున్నది మీకు కళ రూపంలో కనిపిస్తే అమ్మ ఈ రూపంలో కనిపిస్తుంది అని. ఇది ఎలా అంటే, కళ అంటే మీకు తెలిసిన సింగర్స్ ఎవరైనా ఉన్నారా? అంటే మిమ్మల్ని మీ లోపలికి తీసుకెళ్ళి మీరు పరమాత్మ వేరు కాదు ఒకటే అని చెప్పేది. ఇలా ఎంతమంది సింగర్స్ ఉన్నారు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గానగంధర్వుడు, అనురాధ పౌడ్వాల్. అనురాధ పౌడ్వాల్ ఎవరి భక్తురాలో తెలుసా? ఎవరి భక్తురాలు? ఐడియా ఉందా? కాళీ భక్తురాలు.
ఎస్పి శైలజ వీళ్ళంతా కనెక్షన్. అంటే వీళ్ళు ఏమైంది తెలుసా, వీళ్ళ కళని మెల్లమెల్లగా తీసుకెళ్ళి వీళ్ళని ఆ కాముడి దగ్గరికి చేరుస్తోంది. కళ అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది, కళ రూపంలో ఉంటుంది. మీరు ఏదైనా కళ పట్టండి, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడికి చేరుస్తుంది. వీళ్ళు ఇంకెక్కువ దగ్గరగా కనెక్టెడ్ అయి ఉంటారు. అనురాధ పౌడ్వాల్ ఆమె ఎలా ఉంటుందంటే, ఆమెకి ముందు నుంచి కొంచెం కనెక్షన్ ఉండింది. అయితే ఆమె అమ్మ కానీ నాకు బయట పాటలు పాడాలని బాగా ఉంది, ఫేమస్ అవ్వాలని ఉంది, మరి నేను ఫేమస్ అయ్యి నన్ను అది చేస్తే నేను వెనక్కి వస్తాను, నీ పాటలు పాడతా అప్పుడు అని. సరే అండి, ఒక పాట పాడింది, ఫేమస్ అయ్యింది, హీరో అనుకుంటా ఫస్ట్. ఆ తర్వాత వరుసగా అన్ని హిట్లు వచ్చాయి. ఆ తర్వాత ఇంకా అనుకుంది చాలు, ఇంకా నేను ఇవి పాడి నాకు ఇందులో ఆనందం లేదు, ఇంకా నీవి పాడతానని. తనకి పర్సనల్గా ఎంత లాస్ అయిందంటే, తనైతే వాళ్ళ హస్బెండ్ని కోల్పోయింది, వాళ్ళ కొడుకు కూడా ఒక యాక్సిడెంట్లో కోల్పోయి. కానీ మిమ్మల్ని తన దగ్గర తీసుకెళ్ళాలంటే ఏవైతే ఇవి పట్టే ఉన్నాయో కొన్ని దూరం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒక ఇల్లు కొనింది. ఆ ఇల్లు కూడా అమ్మ పేరు మీద ఉంటుంది, అంటే కాళీమాత పేరు మీద పెద్ద విగ్రహం ఉంటుంది ఇంట్లో. రోజు అమ్మవారికి నైవేద్యాలు భోజనాలు పెట్టబడతాయి. అంటే అమ్మ రూపమే, అమ్మనే. ఇన్ కేస్ అమ్మ ఎక్కడికైనా, అనురాధ పౌడ్వాల్ గారు ఎక్కడికైనా బయటికి వెళ్తే ఆమెకి కళ్ళలో వచ్చి చెప్తే, అమ్మ మీ వాళ్ళు ఈరోజు నాకు అన్నం పెట్టలేదు అంటే అర్థమైందా? వీళ్ళు ఏదైతే ప్రొఫెషన్ కళను ఎంచుకున్నారో అదే వాళ్ళని అటువైపు కలుపుతోంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఇంట్లో శివార్చన ఉందని కదా, అక్కడ లింగం ఉంది కదా, రోజు లింగార్చన జరుగుతుంది ఇంట్లోనే ఉంది. ఆయన ఒకటి ఇల్లు మఠానికే ఇచ్చినట్టున్నారు, మఠానికి ఇచ్చారు. ఎస్పి శైలజ గారికి ఎవరి దగ్గర, కంచి పీఠాధిపతుల దగ్గర ఉపదేశం ఉంది అమ్మవారిది, జేసుదాస్. ఆయనైతే ఎప్పటికీ. ఇంకా డాన్స్ ఎవరు చేస్తారు, హేమామాలిని, శోభన. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, తెలిసిన పేర్లు కాబట్టి. తెలియని పేర్లు అయితే ఏముంది, నేను కూడా ఉన్నట్టే నన్ను ఎవడు పెట్టుకుంటే నన్ను ఎవడు పట్టించుకుంటాడు, ఏమో ఈ అమ్మాయి అంటారు. తెలిసిన వాళ్ళు అయితే కొంచెం ఇది అని. సినిమాలో కొత్తగా రీసెంట్గా ఆ సినిమా పేరు ఏంటని, అదా శర్మ, కాశ్మీరీ ఫైర్ కేతో వస్తుంది, కేరళ స్టోరీస్. ఆ అమ్మాయి కూడా, చాలా మంది ఉన్నారు అలా. అంటే ఈ కళని వాళ్ళని లోపల, అంటే వీళ్ళు ఎక్కడ మూలమో అక్కడికి తీసుకెళ్తూ ఉంటుంది. దీన్ని పట్టుకొని, ఈ తీగ పట్టుకొని వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు అనమాట. మనకు కూడా అలా ఏదో ఒక కళ ఉండాలి, దాన్ని పట్టుకొని మనం ముందుకెళ్ళాలి. కదంబ కుసుమ ప్రియ, కొన్ని అర్థమవుతుందా? చాలు. కదంబ కుసుమ ప్రియ. కదంబ అంటే కదంబం లేకుండా అమ్మవారు లేదు. కదంబం ఎందుకు అమ్మకి ఇష్టం, ఫస్ట్ అది ఎర్రగా ఉంటుంది కాబట్టి. కుసుమాలు అవంటే ఇష్టం అన్నమాట. అవి ఏమంటారు, వాటిని నీప వృక్షం అని కూడా అంటారు. కదంబ పూలను దొరికితే కొడితే దొరుకుతుంది, గుత్తిలాగా కూడా ఉంటుంది దానికి అని. ఆ పువ్వులు అంటే ఇష్టం. మనకంటే 3 పువ్వులు, ఈ 3 చెట్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలంట. ఒకటి తులసి, ఇంకొకటి బిల్వం లేకపోతే మారేడు, ఇంకోటి కదంబం. కదంబం మనం ఇంట్లో పెట్టుకోవడం కష్టం, ఎందుకంటే ఎక్కువ పెరుగుతుంది, దానికి ఎక్కువ చోటు కావాలి. బిల్వం మారేడు అంటే కూడా కొంచెం మన ఇండివిజువల్ హౌస్ కొంచెం కష్టం. ఈ అపార్ట్మెంట్లో తులసి చెట్టు పెట్టుకోవచ్చు ఇంటింటికి ముందు. ఇది నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఒక పూజారి గారు వచ్చారు, జ్యోతిష్యం అనుకుంటా, ఆయన జ్యోతిష్యం కూడా వచ్చు. మా ఇల్లు ఏదో చూపించాము. నాకేం పెద్ద కష్టాలు ఏం లేవు ఆ టైంలో, అంతా బాగానే ఉంది. కానీ మనకి లోపల నుంచి ఏదో అనిపిస్తుంది, చిన్న చిన్న ఆటంకాలు, ఈరోజు బైక్ మీద నుంచి పడిపోయినా అయ్యో ఏదో అయిపోయింది, ఏదో చిన్న చిన్నవి అనిపిస్తాయి కదా. చూపిస్తాను ఒకటే అన్నాడు, అమ్మ ఇంటి ముందు తులసి చెట్టు పెట్టమ్మా. సో అంటే ఏంటంటే, మీకు ఉన్న ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ని ఫస్ట్ ఇది తీసేస్తుంది, సగ్జేస్తుంది. సో నువ్వు బేసిక్ ఫాలో అవ్వు ఫస్ట్, ఆ తర్వాత నీ ఇంటి లోపల ఏముందో చూద్దాం అన్నాడు అనమాట. నాకు ఇది రాసుకుంటూ ఉంటే గుర్తొచ్చి, ముందు తులసి చెట్టు పెట్టు, తర్వాత కదంబ వృక్షం, తర్వాత బిల్వ చెట్టు గురించి ఆలోచిద్దాంలే అని. అది 108 నంబర్ గుర్తుందా? కదంబ పూలకు కూడా గుత్తి 108 లాగానే వస్తుంది అనుకుంటా, సూర్యరశ్మిలాగా. నేను అప్పుడు చెప్పినప్పుడు గుర్తుంది. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర. 108 నంబర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. 108 ఏం చేస్తాం, జపమాల 108 చెప్తాము, అష్టోత్తర శతనామావళి 108 చెప్తాము. ఎందుకు ఐడియా ఉందా 108 ఎందుకని? మర్చిపోయారా? సరే, మాసాలు ఎన్ని? 12. రాశులు ఎన్ని? 12. మీకు ఏ రాశో మీకు తెలియదు. తెలిసిన వాళ్ళు గమ్మున ఉండండి, తెలియని వాళ్ళు నాకు తెలియదు అని చెప్పండి, సరేనా? తెలియకపోతే ఏం చేస్తారు, ఆ రాశిలో ఏముంటుందా? ఎన్ని నక్షత్రాలు పడతాయి ఒక రాశిలో?
ఒక రాశి ఒక నెల అంతా ఉంటుంది, 3 నక్షత్రాలు పడతాయి. ఒక నక్షత్రానికి ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. సరేనా? ఒక రాశిలో 9 పాదాలే పడతాయి. అంటే 3 నక్షత్రాల్లోని ఒక నక్షత్రం 4 మొత్తం పాదాలు పడతాయి, ఇంకో నక్షత్రం పాదం మొత్తం 4 పడుతుంది, ఇంకో నక్షత్రం ఒకటే పాదం పడుతుంది. అది ఫస్ట్దైనా ఉంటుంది, లాస్ట్దైనా ఉంటుంది. మీకు ఏ పాదమో తెలియదు. సరేనా? కానీ మీకు దోషాలు పోవాలి. అయితే అప్పుడు ఏం చేయాలి? అష్టోత్తర శతనామావళి పట్టండి. ఇక్కడ ఏమైంది? నంబరు రాసులెన్ని? 12, పాదాలెన్ని? మొత్తం కలిపి 9. నక్షత్రాలు 3, పాదాలు ఎంత? 9. మొత్తం ఆ మాసంకి మొత్తం ఆ మంత్కి వచ్చేయాలంటే సో 12 × 9 ఎంత? 108. అంటే మీరు ఏ రాశి, మీరేం తెలియదు, నక్షత్రం పాదం తెలియకపోయినా మీకు ఏ దోషం ఉన్నది పక్కకి తప్పిపోతుంది అనమాట. ఉంటే అదే రోజు పట్టుకుంటారు. నాకు ఈ రోజు ఏ రోజు పుట్టావా, ఆ రోజు ఈ పూజ చేయదు, ఏది తెలియదు అంటే ఇది చెప్పుకుంటా. అందుకే సింపుల్, సహస్రం వదిలేసి అష్టోత్తర శతనామావళి అని చెప్పుకోవచ్చు. అదొకటి. ఇంకొకటి, నక్షత్రాలు ఎన్ని? మీకు నక్షత్రం తెలియదేదో, మాసం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం అయినా చెప్పామంటే నాకు అది తెలియదు అన్నారు. ఆ నక్షత్రం ఎన్ని? 27. ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని పాదాలు? 4 పాదాలు. 27 × 4 అదే లెక్క 108. అన్నిటికీ అదే చెప్పు, నేను ఆ నంబర్ మీద చెప్తున్నా ఇప్పుడు. సో మీకు రాశి తెలియకపోయినా, నక్షత్రం తెలియకపోయినా, పాదం తెలియకపోయినా మీరు 108 నామాలు చెప్తే బయటపడతారు. అందులో ఏదో ఒక దేవుడు, ఏదో ఒక రాశి, ఏదో ఒక తిథి రోజు కూర్చుంటాడు కాబట్టి అన్నీ వస్తాయి అందులో. అంతే కదా? ఏం రాకపోతే ఏం చేయాలి? గుంపులో కలిసిపోవాలి. గుంపులో గోవిందా 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 గోవింద అంటే తిరుపతికి వెళ్ళిపోతారు, దారి తెలియకపోతే కదా. ఈ గుంపు ఎట్టుపోతుందా? తిరుపతి అన్నాడు, గోవిందా 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 అయిపోయి మీరు కూడా తిరుపతికి వెళ్ళిపోతారు. ఇది కూడా అలాంటిదే అన్నమాట. సో కళ్యాణి అంటే ఏంటి? అమ్మ కళ్యాణ స్వరూపం. కళ్యాణం అంటే ఏంటి? కళ్యాణి అంటే శుభప్రదమైనది. సరేనా? అదొక అర్థం. ఎలా శుభప్రదమైంది? అమ్మ శ్మశానాన్ని ఏం చేసింది కదా? అమ్మ రాకముందు అది శ్మశానం, బూడిద అంతా వేసుకొని తిరుగుతాడు. అమ్మ వచ్చేసరికి ఏమయ్యాడు? ఏకంగా ఆయన సుందరేశ్వరుడే అయ్యాడు. అవ్వక తప్పలేదు. అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే వాక్కు. కళ్యాణి అంటే వాక్ అంట. ఋషులు ఉంటారా? ఋషులు ఏది మాట్లాడితే అదే వాళ్ళు. వాక్యే తను, తనే వాక్కు. మనం అలా ఉంటామా? ఈరోజు ఒక మాట, కొంచెం వీధి తిరగండి, ఇంకో మాట. మనిషి మీరే. ఉదయం లేగండి, 3వ మాట. మొత్తానికి ఈ మాటల్లో ఏ మాట ముందు చెప్పాను, ఎవరితో చెప్పాను అనేది మర్చిపోయాం. ఋషులు అలా కాదు, వాళ్ళది అదే వాక్యే వాళ్ళు అవుతారు, వాళ్ళే వాక్ అవుతారు. అందుకే వాళ్ళు చెప్పినవన్నీ మంత్రాలు అయ్యాయి. ఇంకా చదరంగంలో కూడా గుర్రం ఉంటుందంట కదా. గుర్రం ఏం చేయగలదు? గుర్రం ఒక్కదానికి ఎగురుతుందంట కదా, ఇంకెవరు ఎగరలేదంట చదరంగంలో. అంతేనా? మంత్రి కూడా అటు ఇటు 4 దిక్కులు వెళ్ళగలడు, కానీ గుర్రం ఒకటి మాత్రం ఎగరగలదు. గుర్రం ఎగరగలదు. ఇక్కడ నుంచి వచ్చింది పాట. ఆ తర్వాత ఏంటి అంటే మనకి 4 స్టేజ్లు ఉంటాయి మాట రావడానికి. గుర్తుందా ఎవరికైనా? పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. బయటకు వచ్చేది వైఖరి. వీటన్నిటినీ దాటి ఆ పరమాత్మతో ఏదైతే కలుపుతుందో ఆ వాక్కుకి కళ్యాణి అని పేరు. ఓం శ్రీ మాత్రే నమః.